The average weight of 10 students is increased by a half kg when one of the student weighing 51 kg is replaced by a new student. Find the weight of the new student. ఇనిషియల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అప్పుడు టోటల్ వెయిట్ ఏమవుతుంది? 10 ఇంటూ ఎక్స్ అంటే 10x అవుతుంది. టోటల్ వెయిట్ 10x అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై హాఫ్ కేజీ. హాఫ్ కేజీ ఇంక్రీజ్ అయింది. ఎందుకు? వెన్ ఏ స్టూడెంట్ వెయింగ్ 51 kg ఈజ్ రిప్లేస్డ్. అంటే 51 kgs ఉన్న ఒక పర్సన్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఒక న్యూ పర్సన్ జాయిన్ అయ్యాడు. న్యూ పర్సన్ జాయిన్ కావడం వల్ల ఏంది? వెయిట్ అనేది యావరేజ్ వెయిట్ అనేది 0.5 kg ఇంక్రీజ్ అయింది. అంటే x ప్లస్ 0.5 kg. సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 10 మెంబర్స్. అప్పుడు టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? న్యూ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.5 kg. బట్ ఇక్కడ రిప్లేస్మెంట్ ఇనిషియల్లీ టోటల్ వెయిట్ అనేది 10x ఉంది. 10x నుంచి ఎంత వెయిట్ అనేది బయటకు వెళ్ళాడు? 10x మైనస్ 51 kg బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ న్యూ పర్సన్ జాయిన్ అయ్యాడు. న్యూ పర్సన్ మనకు వెయిట్ తెలియదు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.5 kg. 10x మైనస్ 51 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 5 kg. 10x విల్ బీ క్యాన్సల్. p ఈజ్ ఈక్వల్ 51 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 56 kg. అంటే వెళ్ళిపోయిన పర్సన్ యొక్క వెయిట్ అనేది 51 kg అయింది, వచ్చిన పర్సన్ యొక్క వెయిట్ అనేది 56 kgs అయింది.